వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అందరికీ నమస్కారం. కనిశెట్టి సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా సినీ ప్రేక్షకుల సంఘం ఈరోజు ఈ పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ యాజమాన్యంతో ఏంటి ఈ ధరలు ఏ విధంగా మీరు పెట్టడం జరిగింది, ఏ విధంగా అమ్ముతున్నారని అడిగితే వాళ్ళు చెప్పినవి చూసి మాకు బుర్ర తిరిగేటువంటి ఆన్సర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. మొట్టమొదటి ఆట అది బెనిఫిట్స్ ఆట, రేపు వేస్తారనుకుంటా 4వ తేదీనే ప్రదర్శించబడుతుందట. దానికి 900 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర నుండి, ఒక ప్రేక్షకుడి నుండి వసూలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ తర్వాత రోజు నుండి సుమారు 245 రూపాయలు టికెట్ ధర నిర్ణయించి 16వ తారీఖు వరకు కూడా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం చూసి మాకు చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. సినిమా ప్రేక్షకుడిని, సగటు సినిమా ప్రేక్షకుడిని, ఒక హీరో తాలూకా అభిమానిని ఇంత దారుణంగా లూటీ చేయడానికి ప్రభుత్వం ఒత్తాసు పలకడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ జీవో విడుదల చేయడాన్ని అది జరుగుంటే కనుక మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా సినీ ప్రేక్షకులు 50 మంది కూడా ఒకసారి మీరు దృష్టి సారించాలి. ఏంటంటే మీలో ఉన్నటువంటి బలహీనతని, మీలో ఉన్నటువంటి ఆతృతని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి విపరీతంగా మీ దగ్గర నుండి లూటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది ఈ రోజు మొదలైంది కాదు, గత దశాబ్ద కాలం నుండి కూడా ఇది కొనసాగుతూ వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఇటువంటి వైనాన్ని, ఈ సినిమాని మీరు బాయ్కట్ చేయకపోతేనే కనుక వీళ్ళలో మార్పు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను మీకు ముందుగా తెలియజేస్తున్నాను, ఒక 10 రోజులు ఆగి చూడండి. ఇప్పటికే మితిమీరిన ధరలు అనకాపల్లి లాంటి ఏరియాలో కేవలం 100 రూపాయలకి చూపించాల్సినటువంటి సినిమాను వీళ్ళు గరిష్టంగా 145 రూపాయల ధరకి తీసుకొని పోయి సగటు ప్రేక్షకుడికి సినిమాను అందుబాటులో లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ పుష్ప 2 ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో ఈ సినిమాని మీరు అందరూ కూడా ఒక 10 రోజుల పాటు బాయ్కట్ చేసి ఈ ప్రభుత్వాలకు కూడా సిగ్గు వచ్చేటట్టు మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా థియేటర్ వారికి 900 రూపాయల వరకు టికెట్ ధర పెంచుకోవాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. పాపం సినీ రంగంలో పనిచేస్తున్నటువంటి హీరోలకి, సినిమా థియేటర్లు నడుపుతున్నటువంటి వారు అత్యధిక పేదరికంలో కొట్టుమిట్లాడుతున్నారు అంశాన్ని గుర్తించి ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటుంది. అల్లు అర్జున్ గారు అత్యంత పేదవారు, సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వారు 3 పూటలు తిండి లేకుంటున్నారు. సినిమా చూసే అభిమానులు మాత్రం కాసులు చాలా మట్టుకు పోగేసుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వం గుర్తించినట్టు అనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉంటే కోట్లాది రూపాయలు ఉన్నటువంటి సినిమా హీరోలు ప్రయోజనం కలిగేటట్లు చేస్తారా, లేకపోతే ప్రేక్షకులు వినోదం పొందడానికి అనుకూలమైనటువంటి చర్యలు చేపడతారా? 900 రూపాయలు టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే సినీ ప్రేక్షకులను దోపిడీ చేయడం తప్ప వేరే ఏమైనా ఉందా? ఒకవేళ ఏమైనా దేశానికి ఉపయోగపడేది, దేశానికి మంచి సందేశాన్ని ఇచ్చేది అనుకుంటే, సందేశం ఇచ్చే సినిమా అనుకుంటే టికెట్ ధర తగ్గించినా పెంచినా ఒక అర్థం ఉంటుంది. స్మగ్లింగ్ సినిమాకి, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనలుడు అనుకుంటే అల్లు అర్జున్కి తన సినిమా కోసం టికెట్ పెంచడం ఏమి న్యాయం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. కాకినాడలో ఉన్నటువంటి బియ్యం స్మగ్లింగ్ పై మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు, కానీ సినీ ప్రేక్షకుల నుండి సినీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రేక్షకులు విపరీతమైనటువంటి నిలువ దోపిడీ చేస్తున్నారు. ఆ స్మగ్లింగ్ కన్నా ఈ దోపిడీ చాలా ప్రమాదకరమైంది. ఈ దోపిడీ అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.